హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నవత బీబీ తెలుగు. ఈ వీడియోలో మనం 13th వీక్ నామినేషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఈ 13th వీక్లో ఎవరెవరిని నామినేట్ చేశారు కంప్లీట్గా హౌస్లో ఇప్పుడు 9 మెంబర్స్ అయితే ఉన్నారు. ఈ 9 మెంబర్స్లో ఒక్కొక్కరు ఇద్దరిని నామినేట్ చేయాలి. ఆ చొప్పున ఎన్ని ఉంటాయి? కంప్లీట్గా 18 ఓట్స్ అయితే పడతాయి. యష్మి అయితే ఒక ఓట్ వేసి వెళ్ళింది గౌతమ్కి. సో అలా కంప్లీట్గా 19 ఓట్స్ అయితే ఉన్నాయి. ఆ 19 ఓట్స్ గురించి అయితే మాట్లాడుకుంటాం. అంతకంటే ముందుగా ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి, ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ నామినేషన్ ప్రాసెస్ అయితే పాము బుసగొట్టినట్టుగా అక్కడ నుంచి రెడ్ కలర్ పడుతుంది. వీళ్ళు తల వెళ్ళి ఇలా పెట్టాలి, అది రెడ్ కలర్ పైన పడుతుంది. అలా అయితే ఉంది మనం ప్రోమోలో చూసిన విధంగా. సో ఇప్పుడు ఎవరికి 5 ఓట్స్ పడ్డాయంటే విష్ణుప్రియకైతే ఎక్కువ ఓట్స్ పడ్డాయి. 5 ఓట్స్ అయితే పడ్డాయి. అండ్ గౌతమ్కి వచ్చేసి కూడా 5 ఓట్స్ పడ్డాయి అనమాట. యష్మితో కలిపి 5 ఓట్స్ పడ్డాయి. అండ్ అవినాష్కి 2 ఓట్స్ పడ్డాయి. అండ్ ప్రేరణకి 2 ఓట్స్ పడ్డాయి. పృథ్వీకి 2 ఓట్స్ పడ్డాయి. అండ్ మిగిలిన వాళ్ళకి నిఖిల్కి 1 ఓట్ పడింది, నబీల్కి 1 ఓట్ పడింది, టేస్టీ తేజకి 1 ఓట్ పడింది. అలా అన్నమాట. ఓట్స్ అయితే ఇలా ఉన్నాయి కంప్లీట్గా. సో ఇప్పుడు ఎవరెవరిని నామినేట్ చేశారు అని దాని గురించి మాట్లాడుకుంటే, ఇక్కడ రోహిణి, మెగా చీఫ్ అయిన రోహిణి ఎవరిని నామినేట్ చేసింది అంటే విష్ణుప్రియకి తనకి గొడవ అయింది కారణంగా. సో విష్ణుప్రియని అయితే నామినేట్ చేసింది. అండ్ నబిల్ని కూడా నామినేట్ చేసింది రోహిణి. నెక్స్ట్ అవినాష్ ఎవరిని నామినేట్ చేశారంటే విష్ణుప్రియని అయితే నామినేట్ చేస్తారు. అవినాష్ వచ్చేసి విష్ణుప్రియని నామినేట్ చేస్తారు. అండ్ పృథ్వీని అయితే నామినేట్ చేస్తారనమాట. టేస్టీ తేజ కూడా విష్ణుప్రియ అండ్ పృథ్వీని నామినేట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఎవరు? ప్రేరణ ఎవరిని నామినేట్ చేస్తుంది అంటే విష్ణుప్రియని నామినేట్ చేస్తుంది. ప్రేరణ కూడా విష్ణుప్రియని నామినేట్ చేస్తుంది అండ్ గౌతమ్ని నామినేట్ చేస్తుంది. నబిల్ కూడా విష్ణుప్రియని నామినేట్ చేస్తారు అండ్ గౌతమ్ని నామినేట్ చేస్తారు. అండ్ విష్ణుప్రియ ఎవరిని నామినేట్ చేస్తుంది అంటే టేస్టీ తేజాని నామినేట్ చేస్తుంది అండ్ ప్రేరణని అయితే నామినేట్ చేస్తుంది. నెక్స్ట్ పృథ్వీ వచ్చేసి అవినాష్ని నామినేట్ చేస్తారు అండ్ గౌతమ్ని అయితే నామినేట్ చేస్తారు. నిఖిల్ వచ్చేసి వాళ్ళ బ్యాచ్లో ఎవరిని నామినేట్ చేయట్లేదు అన్న పాయింట్ పైన ప్రేరణని నామినేట్ చేశారు ఈసారి అండ్ గౌతమ్ని అయితే నామినేట్ చేశారు. అండ్ గౌతమ్ ఎవరిని నామినేట్ చేస్తారు అంటే నిఖిల్ని అండ్ ప్రేరణని అయితే గౌతమ్ నామినేట్ చేస్తారు. అందరికీ గురించి చెప్పేసామా మనం? ఎస్, ఇలా. సో హౌస్లో ఉన్న 9 మెంబర్స్ 18 ఓట్స్ ప్లస్ యష్మి వేసిన 1 ఓటుతో 19 ఓట్స్ అయితే పడ్డాయి. కానీ క్లారిటీ లేదనమాట. సో ఎవరెవరు నామినేషన్స్లోకి వచ్చారు అని అంటే, ఒకవేళ సింగిల్ ఓట్ పడిన వాళ్ళని తీసుకోకపోతే 5 మెంబర్స్ మాత్రమే నామినేషన్స్లో ఉంటారు. 5 ఓట్స్ పడిన 5 ఓట్స్ పడిన విష్ణుప్రియ అండ్ గౌతమ్, ప్రేరణకి 2 ఓట్స్ పడ్డాయి, పృథ్వీకి 2 ఓట్స్ పడ్డాయి, అవినాష్కి 2 ఓట్స్ పడ్డాయి. కాబట్టి 5 మెంబర్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. లేదు సింగిల్ ఓట్ పడిన వాళ్ళని కూడా నామినేషన్లో పెడితే మొత్తం హౌస్లో ఉండే 8 మెంబర్స్ అంటే 9 మెంబర్స్ ప్రజెంట్ ఉన్నారు. మెగా చీఫ్ రోహిణిని తీసేస్తే మిగిలిన 8 మెంబర్స్ హౌస్లో నామినేషన్స్లో అయితే ఉంటారన్నమాట. ఒకవేళ 5 మెంబర్సే నామినేషన్స్లో ఉంటే ఎలిమినేషన్ ఎవరికి ఉంటుంది అని అంటే, ఇప్పుడు రేంజర్లో ఎవరు ఉంటారు? గౌతమ్కి మంచిగా ఓటింగ్ ఉంటుంది. సో ఎవరున్నారు ఇంకా? విష్ణుప్రియ అండ్ ఎవరెవరు? విష్ణుప్రియ కూడా నామినేషన్స్ ఎక్కువ ఓట్స్ తనకి పడ్డాయి కదా. సో విష్ణుప్రియ అండ్ అవినాష్, పృథ్వీ ఈ ముగ్గురులోనే ఉంటుంది. సో గౌతమ్ మాత్రం సేవింగ్లో అంటే మంచి ఓటింగ్ ఉంది కాబట్టి తనకి ప్రాబ్లం ఉండదు. కానీ మిగిలిన 4 డేంజర్లోనే ఉంటారు. ప్రేరణ, అవినాష్, పృథ్వీ, విష్ణుప్రియ డేంజర్లో ఉంటారు. లేదు అందరికీ నామినేషన్లో పెట్టేస్తే నబిల్, నిఖిల్, గౌతమ్ ముగ్గురు సేఫ్ జోన్లో ఉంటారు. ఎందుకంటే టాప్ 3 ప్లేసెస్ ఆర్ ప్రేరణ కూడా మంచిగానే ఓటింగ్ వస్తే 4 వరకు ఉంటే మిగిలిన పృథ్వీ, అవినాష్, ఇంకా ఎవరు? టేస్టీ తేజ అండ్ విష్ణుప్రియ. పృథ్వీ, విష్ణుప్రియ, టేస్టీ తేజ, అవినాష్, ప్రేరణ ఈ 5గురిలో ఎవరో ఒకరు కాదు, డబుల్ ఎలిమినేషన్ అయితే ఉంటుంది ఈ వీక్. సో ఎందుకంటే ఉండే హౌస్లో ఇప్పుడు 9 మెంబర్స్ ఉన్నారు. ఇంకో 2 వీక్సే. ఈ వీక్ నామినేషన్ ఉంటుంది, నెక్స్ట్ వీక్ కూడా నామినేషన్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి చూస్తే డబుల్ ఎలిమినేషన్ మాత్రం పక్కా ఉంటుంది ఈసారి. సో ఇందులో ఎవరో ఇద్దరు అయితే పోతారు. మీరేమనుకుంటున్నారు? నాకు వీడియో మీకు నచ్చిందా? సో ప్లీజ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.